You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems ఉన్న సీజన్ లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృప లేని సీజన్ లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of his might. Be strong in the power of his might. Good to be back with you all once again. మీరు వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చెప్పాను కదా అండి, we've been meditating how Moses stood in the gap. మోషే ఏ విధంగా గ్యాప్ లో నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు he made sure that he noted down. ఎవరైతే విజ్ఞాపన చేస్తున్నారో వారి గురించి రికార్డ్ చేయబడి ఉంటది. God will record about them in the book of his memory. ఆయన యొక్క జ్ఞాపకార్థమైన పుస్తకంలో దేవుడు నోట్ చేసుకుంటాడు. Whatever you are doing for the Lord, దేవుని కోసం ఏదైతే మీరు చేస్తున్నారో అది చిన్నదవ్వచ్చు పెద్దదవచ్చు, ఇట్ విల్ బి రికార్డెడ్. హల్లెలూయా. సో మోషే వారందరి కోసం ప్రార్థన చేశాడు. గాడ్ రికార్డెడ్ ఇట్. మోషే కనుక ప్రార్థన చేయకుండా ఉంటే ఇజ్రాయేలీలు నాశనం అయిపోయి ఉండేవాళ్ళు. కానీ దేవునికి ఇష్టమైనది ఏంటంటే మనం వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, ప్రేయింగ్ ఫర్ సమ్వన్, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, బిల్డింగ్ ద బ్రీచెస్, హల్లెలూయా, రెస్టోరింగ్ ద బ్రోకెన్ లైఫ్స్. అది దేవునికి ఇష్టమైనది. అందుకోసమే కదా అండి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. దట్ ఈస్ ద రీజన్ వై జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. సో continue to pray for others. మీ ఫ్యామిలీస్ కోసమే కాదు, వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, ఎలిజం కోసం ప్రార్థన చేయండి. I am asking God for more souls. Lord, I am not satisfied with this. And దేవుడు I am not satisfied with this, Lord. I want more souls. ఎందుకంటే నువ్వు చనిపోయావు యేసయ్య అనేక మంది కోసం, ఈ సర్వ పాపాల కోసం, సర్వలోకంలో ఉన్న అందరి పాపాల కోసం నువ్వు చనిపోయావు ప్రభా. దానికి న్యాయం జరగాలి ప్రభా. ఎంతో మంది నిన్ను తెలుసుకోకుండా నశించిపోతున్నారు ప్రభా. మేము మా యొక్క పార్ట్ మేము చేయగలిగేలాగా చేయి ప్రభా. జాన్ వెస్లీ, దైవజనుడు అయిన జాన్ వెస్లీ, మిషనరీ జాన్ వెస్లీ ఒక మాట అన్నారు ఏంటంటే, యూ బర్న్ ఫర్ గాడ్ అండ్ లెట్ ద వరల్డ్ వాచ్ యూ బర్నింగ్. యూ సెట్ అబ్లేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రేయర్. మీరు దేవుని కోసం మండండి. మీరు మండడం వెలగడం ఈ లోకం అంతా చూస్తుంది. హల్లెలూయా. లెట్ us burn for God. Let the people watch us burning for God. Shining for God's glory. దేవుని యొక్క మహిమ కోసం మనం అందరం వెలగడం ఈ లోకం చూడాలి. హల్లెలూయా. సో LSM లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ వన్ ఇన్ లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్ ఈజ్ అ లివింగ్ స్ప్రింగ్. మీరు ఒక జీవపు ఊటగా మార్చబడాలి. ఎక్కడున్నా సరే, వేరెవర్ యు ఆర్, ఒక అడవిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, సిటీ సెంటర్ లో ఉన్నా, ఒక మంచి మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నా, లేకపోతే ఒక పల్లెటూరులో ఉన్నా, వేరెవర్ యు ఆర్, ఇట్ డజంట్ మ్యాటర్ ప్లేస్ ఇవన్నీ కాదండి. వేరెవర్ యు ఆర్ అన్ ఏజెంట్ ఆఫ్ చేంజ్. యు ఆర్ అ లివింగ్ స్ప్రింగ్. మీ ద్వారా మార్పు జరగాలి. మీరు అక్కడ ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. యు ఆర్ సాల్ట్ దేర్, యు ఆర్ అ లైట్ దేర్, యు ఆర్ అన్ ఏజెంట్ ఆఫ్ చేంజ్ దేర్. మీ దగ్గర మీరున్న చోట కరప్షన్ ఉండకూడదు. మీరున్న చోట చీకటి అంధకార శక్తుల యొక్క ప్రభావం ఉండకూడదు. మీరున్న చోట దేవుని యొక్క సన్నిధి ధూపము వలె లెగవాలి. మీరున్న చోట బలిపీఠాలు మండాలి. మీరున్న చోట యవనస్తులు విడిపించబడాలి. రాత్రి నాకు యోహన్ ఒక ఫోటో పంపించాడండి. యవనస్తులు, కాలేజ్ పీపుల్ హాస్టల్లో 9 to 2 ఆల్ నైట్ ప్రేయర్ చేసుకున్నారండి. నాకు యోహన్ స్టార్టింగ్ ఫోటో పంపించాడు, ఎండింగ్ ఫోటో పంపించాడు. నిజంగా నేను చాలా దేవుని స్తుతించాను. ఐ వాస్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ దెమ్. ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ దెమ్. వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. I want everybody to pray for these young people. Chudandi, they were there in the hostel praying until 2 a.m. in the morning. Cheppandi, how many of us can do that? But we are accusing ourselves. మనం excuses చెప్పుకొని ఎంతమంది మనము ప్రార్థన సమయాన్ని సరిగా పాటించలేకపోతున్నాము. థ్యాంక్ గాడ్ ఫర్ దెమ్ అండి. మే గాడ్ బ్లెస్ దెమ్. దేవుడు వారిని బహుగా దీవించును గాక. రియలీ గ్లోరీ టు గాడ్. యోహన్, దేవుడు నేను దీవించును గాక. యవన కాలంలో ఉన్నావు, ఏ టెంప్టేషన్ కి నువ్వు లొంగిపోకుండా దేవుని కోసం ఇంకా బలమైన సాక్షిగా జీవించాలని నీ కోసం ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. సో ఇటువంటి ప్రేయర్ టీమ్స్ లెగాలండి మన గ్రూప్ లో నుంచి. ఇటువంటి ప్రార్థన గుంపులు లెగాలి. ఎస్పెషల్లీ ప్రేయింగ్ ద వర్డ్, వాక్యానుసారమైన ప్రార్థన గుంపులు, వాక్యానుసారంగా ఉండేటటువంటివి మన మధ్యలో లెగవాలి. వన్ థింగ్ దట్ గాడ్ హెస్ బీన్ స్పీకింగ్ టు మీ, వాట్ ఎవర్ యూ డూ ఫర్ గాడ్, దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మీరు దేవుని కోసం ఏది చేసినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. అది చిన్న పని అయినా సరే, అది పెద్ద పని అయినా సరే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ థింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ బిగ్ థింగ్, దేవుని దృష్టిలో అది విలువైనది. అది చిన్నదే సిస్టర్, నేను నాదే ముందులే, అది చిన్నదే కదా అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఈ రోజున మనము దేవుని స్తుతిద్దాం.
దేవా నీ యొక్క సన్నిధిలో పరిచర్య చేసే భాగ్యము నాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఎవరైనా పరిచర్యలో ఉంటే ఎస్పెషల్లీ LSM లో సర్వ్ చేస్తున్న వాళ్ళు, LSM టీమ్ లో ఉన్నవారు, మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. కమిట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మినిస్ట్రీలో కమిట్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా నాగటి పైన చేయి వేసి వెనుకకు తిరిగే వారంగా మనం ఉండకూడదు. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఒక కమిట్మెంట్ తీసుకున్నప్పుడు అది మనము నెరవేర్చే వారంగా ఉండాలి. ఆ కమిట్మెంట్ కి స్టిక్ అయ్యే వారంగా ఉండాలి. మనం తీసుకున్న రెస్పాన్సిబిలిటీకి స్టిక్ అయ్యే వారంగా ఉండాలి. దేవుడు నమ్మదగిన దేవుడు. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ హీఈస్ ద రివార్డర్. ఆయన రివార్డ్ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మీరు చేస్తున్న ప్రతి పని కూడా దేవుడు గాడ్ ఇస్ రికార్డింగ్. ఆయన రికార్డ్ చేసుకుంటున్నాడు. ఎటువంటి యాటిట్యూడ్ తో మనం సర్వ్ చేస్తున్నాము, ఎటువంటి హృదయంతో మనం సర్వ్ చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టుడే గాడ్ ఈస్ స్పీకింగ్ స్పెసిఫికలీ. దేవుడు చాలా స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నారు. నేను సర్వ్ చేస్తున్నాను ప్రభా, నా టైం అంతా నేను ఇస్తున్నాను ప్రభా, నేను ఉపవాసం ఉంటున్నాను ప్రభా, లేకపోతే నేను దశమ భాగం ఇస్తున్నాను ప్రభా, అయినా కూడా నేను ఎటువంటి చేంజ్ చూడట్లేదు అని అనుకున్న వారి కోసం దేవుడు ఈ రోజు నా ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. లెట్స్ లుక్ టు ద బుక్ ఆఫ్ ఎస్తేర్. ఎస్తేర్ గ్రంథంలో మనము బ్యూటిఫుల్ పోర్షన్ మనం చూద్దామండి. లెట్స్ లుక్ టు ద బుక్ ఆఫ్ ఎస్తేర్. మనమందరం ఎస్తేర్ గ్రంథం గురించి ధ్యానం చేశాం కదా. చాలా వండర్ఫుల్ బుక్. వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎస్తేర్, ద బుక్ ఆఫ్ ఎస్తేర్ టు ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 6, 6వ అధ్యాయము 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్తాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులైన రాజైన అహష్వేరోషు చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగుగా రాజు సేవకులు ఇతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజునగర్ యొక్క ఆవరణంలోనికి వచ్చి ఉండెను. చూడండి, చాలా స్పెసిఫిక్ గా దేవుడు మాట్లాడుతున్నారు. దిస్ ఎర్లీ మార్నింగ్ as I was praying, నేను ప్రార్థన చేస్తుండగా, సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ I woke up and as I was praying, it was like the tangible presence of God I could feel in that room. ప్రార్థన చేసుకుంటూ ఉంటే God is so wonderful. The way he comforts, the way he strengthens people is amazing. దేవుడు ఆదరించే విధానం కానీ, స్ట్రెంగ్థెన్ చేసే విధానం కానీ చాలా వండర్ఫుల్. ఈ రోజు నా స్పెసిఫిక్ గా those who are serving, I want to pray for you. మీ టైం తీసుకొని మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, టైం తీసుకొని మీరు సర్వ్ చేస్తున్నారు. I want to pray over you a blessing. మీరు మేబీ ప్రత్యక్షంగా సర్వ్ చేయలేకపోయినా మీరు ప్రేయింగ్ కమిటెడ్ గా మీరు ప్రేయర్ చేస్తున్న వాళ్ళు గ్రూప్ లో, మే యూ రిసీవ్ అ గ్రేట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ చూసినట్లయితే మొర్దెకై హీస్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్, చాలా ఫెయిత్ఫుల్ పర్సన్. మనం ఫెయిత్ఫుల్ లేదా మనుషులు చూడవసరం లేదండి. వీ డోంట్ నీడ్ పీపుల్ టు సీ అండ్ అప్రిషియేట్. డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, యు ఆర్ వెరీ ఎవిడెంట్. మనుషులు చూస్తారు నువ్వు ఎంత నమ్మదగిన వ్యక్తివో మనుషులకి అర్థమవుతుంది. కానీ ఫస్ట్ తెలియాల్సింది దేవునికి. మనం దేవునిని సర్వ్ చేసినప్పుడు ఎటువంటి హృదయంతో సర్వ్ చేస్తున్నాము, కంప్లైనింగ్ తో సర్వ్ చేస్తున్నామా, లేకపోతే ఇష్టం ఉండి సర్వ్ చేస్తున్నామా, హృదయ పూర్తిగా సర్వ్ చేస్తున్నామా, లేకపోతే మనుషుల యొక్క మెప్పు కోసం సర్వ్ చేస్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హృదయాలను పరిశీలించేది దేవుడు. ఇట్స్ గాడ్ హూ సీస్ ద హార్ట్. మన హృదయ ప్రకారము, మన హృదయంలో ఉన్న దాని ప్రకారము ఆయన మనకు ఆశీర్వదించే దేవుడు అండి. హల్లెలూయా. మొర్దెకై గుమ్మం దగ్గర ఉన్నాడు, రాజు గుమ్మం దగ్గర ఉన్నాడు. హీ వాజ్ అట్ ది కింగ్స్ గేట్. ఎంత ఫెయిత్ఫుల్ గా ఉన్నాడు అంటే మొర్దెకై, నేను యూదుడను కాబట్టి నేను వేరే ప్రతిమకు మొక్కను, నేను ఎవరికి ఏ మనుషులకి మొక్కను అనే చాలా రోషముగా ఉండేవాడు మొర్దెకై. హీ వాజ్ వెరీ జెలస్ ఫర్ గాడ్. హీ విల్ నాట్ బౌ డౌన్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ ఐడల్. నేను యూదుడను కాబట్టి నేను హామాన్కి మొక్కను అన్నాడు అంతే. బికాజ్ ఐఎమ్ ఎ జ్యూ ఐ విల్ నాట్ బౌ డౌన్ టు హామాన్. బికాజ్ ఐఎమ్ ఎ జ్యూ, నేను యూదుడిని కాబట్టి నేను వేరే వారికి మొక్కను అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే మొర్దెకై ఒక పని చేస్తాడు. ఎవరో రాజుని చంపేయాలి అని ప్లాన్ చేస్తున్నది మొర్దెకైకి తెలుస్తుంది. నాకెందుకులే అని వదిలేదు. మొర్దెకై ఏం చేశాడంటే ఆ యొక్క సమాచారము రాజుకు పంపించాడు. హీ సెంట్ దట్ మెసేజ్ టు ది కింగ్. మొర్దెకై పక్కన మీద ఒక ఈవిల్ ప్లాన్ జరుగుతుంది. ఏమని? మొర్దెకైని చంపేయాలని, మొర్దెకై మీద ఉరికొయ్య వేలాడదీయాలని. ఉరికొయ్య ఆల్రెడీ హామాను ఉరి కంబమని అక్కడ స్థాపించాడు. హీ ఆల్రెడీ బిల్ట్ గ్యాలోస్ టు హ్యాంగ్ మొర్దెకై. అక్కడ ఒక గ్యాలోస్ పెట్టాడు, ఉరి కంబము పెట్టాడు, మొర్దెకైని ఉరి తీయించాలని. రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి ఎనిమీ ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు డిస్ట్రాయ్ మొర్దెకై. మొర్దెకైని డిస్ట్రాయ్ చేయడానికి సైతాను చాలా ప్రయత్నిస్తున్నాడు. హామాను చాలా వేగముగా,
చాలా ప్రాసెస్ అంతా యాక్సిలరేట్ అయిపోతున్నట్లుగా జరుగుతుంది. చాలా వేగవంతం చేస్తున్నాడు హామాను. చాలాసార్లు మనకి శత్రువు చేసేదే కనపడుతుంది. మెనీ టైమ్స్ వాట్ యు సీ ఇస్ వాట్ ఎనిమీ ఇస్ డూయింగ్. శత్రువు ఏం చేస్తున్నాడో అదే కనపడుతుంది చాలా సార్లు. దేవుడు ఏం చేస్తున్నాడో కనపడదు. ఎందుకక్క ఈ శోధన, ఎందుకక్క నాకు ఈ ప్రాబ్లం, ఎందుకక్క నాకు ఈ దుఃఖము, ఎందుకక్క నేను ఎంత ప్రార్థన చేసుకుంటున్నా ఇదే కనపడుతుంది. దేవుడు నన్ను వదిలేశాడా, దేవుడు నా చెయ్యి వదిలేశాడా? ఎంతమందికి ఉన్నాయండి ఇటువంటి క్వశ్చన్స్? మెనీ టైమ్స్ వాట్ వి సీ ఇస్ వాట్ ఎనిమీ ఇస్ డూయింగ్. సైతాన్ ఏం చేస్తున్నాడు, శత్రువులు ఏం చేస్తున్నారు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు అదే కనపడుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడో కనపడదు. బట్ గాడ్ ఈస్ వర్కింగ్ డిఫరెంట్లీ. దేవుడు అమేజింగ్ గా పని చేస్తున్నాడు. నీ ప్రార్థన చేసినప్పుడు అదృశ్యమైన దేవుని హస్తముని నీవు చూస్తావు, నీ కుటుంబంలో చూస్తావు. నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో చూస్తావు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో వారి జీవితంలో యు విల్ సీ గాడ్స్ హ్యాండ్ మూవ్. మొర్దెకై చాలా ఫెయిత్ఫుల్ గా ఉన్నాడు. రాజుకి సమాచారం పంపించాడు, అది రాయబడి ఉన్నది, ఇట్ వాజ్ రికార్డెడ్, అది రాయబడి ఉన్నది, బట్ దానికి రివార్డ్ ఇవ్వలేదు. అమ్మా, మీరు దేవుని కోసం చేసే పరిచర్య మేబీ అది ఇంకా మీరు రివార్డ్ చూడలేదేమో, కానీ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ రిటన్ ఇన్ గాడ్స్ బుక్. దేవుని యొక్క ఆ యొక్క బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ లో మీరు చేసిన పరిచర్య రాయబడింది. గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చిన రాయబడి ఉందండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్, ఇట్ ఈస్ రిటన్ ఇన్ గాడ్స్ బుక్. మీరు సో చేసే ప్రతి సీడ్, మీరు కమిట్ అయిన ప్రతి గంట, మీరు ప్రార్థన కోసం కమిట్ అయిన ప్రతి గంట, దేవుని కోసం యథార్థంగా మీరు ఏం చేస్తున్నారో మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా అది ఆయన యొక్క పుస్తకంలో రాయబడి ఉన్నది. ఇట్ ఈస్ రిటన్. హల్లెలూయా. మొర్దెకై ఒక రాజుకి రాత్రి నిద్ర పట్టలేదు. కింగ్ కుడెంట్ స్లీప్. వీరి యొక్క ప్రార్థన, ఎస్తేర్ ప్రార్థన చేసింది, ఉపవాసం అండి ప్రార్థన చేసింది, మొర్దెకై ప్రార్థన చేశాడు, రాజుకి నిద్ర పట్టలేదు. ఈ ప్రార్థనలన్నీ వెళ్ళి రాజు మంచాన్ని కుదిపేసినాయి. మన ప్రార్థనలు మనల్ని నిద్రపుచ్చేలాగా ఉండకూడదు. అటువంటి రోషమైన ప్రార్థనలు మనం చేయాలి, అవునా కాదా? మొర్దెకై చేసిన ప్రార్థన, ఎస్తేర్ చేసిన ప్రార్థన, యూదులు చేసిన ప్రార్థన ఏమైందంటే రాజుకు నిద్ర పట్టకుండా చేసి కింగ్ వాజ్ నాట్ ఏబుల్ టు స్లీప్. కదిపించేశాడు మంచాన్ని దేవుడు. రాజు లెగిశాడు. బ్రింగ్ మీ ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. దేవుడు ఆయన యొక్క బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ ఓపెన్ చేసి మీరు ఏం చేశారో చూసి మీకు ఖచ్చితమైన రివార్డ్ దయచేయను గాక. ఈ రోజు దేవుని యథార్థంగా సర్వ్ చేస్తున్న వారు, మే యు రిసీవ్ ద రివార్డ్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. మీరు దేవునితో ఒక కమిట్మెంట్ తో మీరు సేవ చేస్తున్న వాళ్ళైతే, ఒక కమిట్మెంట్ తో యథార్థంగా మీరు ప్రార్థన చేస్తున్న వాళ్ళైతే, దేవుని పరిచర్యలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళైతే, మే యు రిసీవ్ ద రివార్డ్ అండి. మీరు చేస్తున్న ప్రయాసను అది మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కానే కాదు. హీబ్రూస్ 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఫర్ గాడ్ ఈస్ నాట్ అన్జస్ట్ టు ఫర్గెట్ యువర్ వర్క్ అండ్ లేబర్ ఆఫ్ లవ్ విచ్ యు హావ్ షోన్ టువర్డ్ హిస్ నేమ్ ఇన్ దాట్ యు హావ్ మినిస్టర్డ్ టు ద సెయింట్స్ అండ్ డూ మినిస్టర్. మీరు దేవుని బిడ్డల పట్లని మీరు చూపిస్తున్న ప్రేమను, ఆయన బిడ్డల పట్ల మీరు చూపిస్తున్న ఆ యొక్క ప్రేమను, యేసయ్య నామములో మీరు చేస్తున్న పరిచర్యను మరచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడే ఈ మాట ఇచ్చాడంటే, దేవుడే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడంటే చూడండి, ఆయన ఖచ్చితంగా రివార్డ్ ఇచ్చే దేవుడు. ఈస్ ఎ గాడ్ హూ గివ్స్ రివార్డ్. అమేజింగ్, అమేజింగ్. ఐఎమ్ ప్రేయింగ్ దిస్ వర్డ్స్. ప్రభా, నీవు అన్యాయస్తుడు కాదు. గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తేనే దేవుడు నీకు ప్రతిఫలం ఉందని చెప్పాడు. గాడ్ సెడ్ యూ హ్యావ్ అ రివార్డ్. గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తేనే. ఇంకా మరి మనము వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, మినిస్ట్రీలో సర్వ్ చేస్తున్నప్పుడు నమ్మకంగా మనం అవకాశం ఇస్తాడు దేవుడు అందరికి. గాడ్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ. నిన్ను దీవించాలి అంటే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. ఆ యొక్క సమరయ స్త్రీకి గాడ్ వాంటెడ్ టు గివ్ హర్ ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. జీవ జలము ఇవ్వాలనుకున్నాడు. జీవ జలము ఇవ్వాలనుకునే ముందు దేవుడు అడిగాడు, అమ్మా విల్ యూ గివ్ మీ అ వాటర్? నాకు ఒక కప్ వాటర్ ఇస్తావా అని అడిగాడు. అడిగితే ఆమె, నీవు యూదుడో కదా, నేను సమరయులు కదా, నన్ను ఎలా అడుగుతున్నావు అనింది ఆమె. షీ ఆస్క్డ్, యు ఆర్ ఎ Jew and I'm a Samaritan, how can you ask me water? కానీ నేనెవరో నేను అడిగేది నీకు తెలిస్తే నువ్వు ఆయన నిత్య జీవజలం ఇవ్వమని అడుగుతావు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసేది ఎవరికో తెలిస్తే మీరు ఆయన అడుగుతారు అండ్ ఆయన హీ విల్ గివ్ యూ. అమ్మ, ఒక గంట నీ టైం నాకు ఇస్తావా అని దేవుడిని అడిగినప్పుడు, నాకు లేదు ప్రభా, నాకు సమయం లేదు ప్రభా అన్నావు అనుకో, అప్పుడు దేవుడు అంటాడు, నీతో మాట్లాడేది ఎవరో తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ఆయనకి నీ టైం ఇస్తావు, ఆయన నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించి వాటన్నిటికంటే ఆయన ఆశీర్వదిస్తాడు. డబ్బులతో కొనలేని దీవెనలు నీకు ఇస్తాడు. ఏలియా ఆ యొక్క విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు చేసుకున్న ఆ రొట్టెల్లో ఫస్ట్ నాకు ఇస్తావా అని అడిగాడు. ఇంకెవరన్నా ఉంటే ఏమంటారంటే, ఆయనకి ఏమన్నా బుద్ధి ఉందా, ఆయనకి ఒకే ఒక కొడుకున్నాడు, ఆమె చచ్చిపోతుంది, ఈయన ఇంటి వచ్చి ఒక రొట్టెను అడుగుతున్నాడు అనుకుంటారు. కానీ గాడ్స్ ఎకానమీ ఆపరేట్స్ డిఫరెంట్లీ. దేవుని యొక్క ఎకానమీ డిఫరెంట్ గా పనిచేస్తుంది. నువ్వు నాకు ఒక రొట్టెని ఇవ్వమ్మా, నీ కరువు కాలం అంతా బ్రతుకుతావు. హల్లెలూయా. దేవుడు అంటాడు, నువ్వు దశమ భాగం ఇవ్వమ్మా, నీకు లేమి రాకుండా నేను చూస్తాను. చాలా సార్లు దశమ భాగం ఇవ్వము, వీ డోంట్ గివ్ టైప్స్,
బట్ వి ఆస్క్ గాడ్ టు బ్లెస్. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటాం. దేవుని యొక్క ఎకానమీ డిఫరెంట్ గా పనిచేస్తండి. నీకున్న కొంచెం తీసుకొని దేవుని చేతిలో పెట్టు అండ్ సీ గాడ్ బ్లెసెస్ యూ. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పెట్టాడు, 5,000 మందికి పంచారు. హల్లెలూయా. నీ యొక్క రాబడి అంతట్లో ప్రథమ ఫలం తీసుకొచ్చి ఆయనకి ఇవ్వమన్నాడు. అప్పుడు ఆయనను శోధించు. దశంభాగం నువ్వు ఇస్తున్నావు కదా, టెస్ట్ హిమ్. ఆయన శోధించి చూడు. ఆకాశ వాకిలి తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తానన్నాడు. ఐ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్ అండ్ pour out the blessings that you will not have room enough to contain. I pray this over you. ఎవరైతే సో చేస్తున్నారో ఈ యొక్క వాగ్దానం మీరు స్వతంత్రించుకుందరు కాక. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద దేవుడు కృమ్మరించిన కాక. మేబీ నేను ఇండివిజువల్ గా ప్రేయర్ చేయలేకపోయానేమో మీరు ఆఫరింగ్స్ ఇచ్చిన వాళ్ళకి, బట్ దిస్ ఇస్ వాట్ ఐ ప్రే. ప్రతి ఒక్కరి కోసం నేను చేసే ప్రార్థన ఇదేనండి. ఎవరైతే LSM లో సో చేస్తున్నారో మే యూ రిసీవ్ 100-fold blessings in Jesus name, in the name of Jesus. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, డబ్బులతో కొనలేని దీవెనలు దేవుడు మీ మీద కృమ్మరించిన గాక. ఆ యొక్క రాజు అంటున్నాడు, బ్రింగ్ మీ ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. ఓపెన్ చేసి చూసిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, నన్ను టచ్ చేసిన మాట ఏంటో తెలుసా, ఎస్తేర్ గ్రంథము 6వ అధ్యాయం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 6. ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చెయ్యబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. మొర్దెకై చేసిన దానికి ఏదైనా చేయబడినా, మొర్దెకై ఏదైతే రాజు కోసం చేశాడో ఏదైనా చేయబడినా, వాట్ రివార్డ్ ఆర్ రికగ్నిషన్ డిడ్ వి ఎవర్ గివ్ టు మొర్దెకై ఫర్ దిస్? ఈ రోజున దేవుడు మీరు చేసిన పనిని జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా దేవుడు మీకు ప్రతిఫలం దయచేయను గాక. ఈ బిడ్డకి నేను ఏదైనా రివార్డ్ ఇచ్చానా, ఈ బిడ్డ చేసిన దానికి నేను ఏదైనా రివార్డ్ ఇచ్చానా అని దేవుడు చూసి ఆయన దూతలను అడగాలి. అప్పుడు ఆయన దూతలు, ప్రభా ఆమెకేమి ఇంకా రివార్డ్ ఇవ్వలేదు ప్రభా అంటే, నో నో నో, యూ మస్ట్ గో అండ్ గివ్ దెమ్ ద రివార్డ్. హల్లెలూయా. మీరు ఇమీడియట్ గా వెళ్ళి వారికి రావాల్సిన రివార్డ్ దయచేయండి. ఇమీడియట్ గా వెళ్ళి ఆ క్లోజ్ డోర్స్ ఏమైనా ఉంటే ఓపెన్ చేయండి. ఇమీడియట్ గా వెళ్ళి తను దేనికోసం అయితే ప్రార్థన చేస్తుందో దానికి జవాబు తీసుకెళ్ళండి. హల్లెలూయా. మే యువర్ ప్రేయర్స్ బి ఆన్సర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో, యేసు నామములో. యువర్ వర్క్ ఈజ్ రికార్డెడ్. మీ వర్క్ రికార్డ్ చేయబడి ఉంది, కానీ దానికి మీరు ప్రతిఫలం ఇంకా రిసీవ్ చేసుకోలేదేమో. మీరు దేవుడి కోసం చేసిన పని రికార్డ్ చేయబడి ఉంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ రికార్డెడ్, కానీ దానికి ఇంకా మీరు రివార్డ్ మీరు అనుభవించలేదేమో. మే యూ రిసీవ్ ద రివార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మీరు చేసే పనికి, మీరు పడే ప్రయాసకు, మీరు విత్తే విత్తనాలకి దేవుని యొక్క సన్నిధి నుంచి ఆ రివార్డ్ మీకు దయచేయబడును గాక. హల్లెలూయా. ఆ రివార్డ్ పొందుకోకుండా ఆపే ప్రతి చీకటి అంధకార శక్తులు, లేకపోతే ప్రతి ఆబ్స్టికల్స్ ఏదైతే ఉన్నాయో, మే ఇట్ బి రిమూవ్డ్ ఇన్ జీసస్ నేమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ యొక్క హ్యూమన్ ఏజెన్సీలో ఉన్న మనుషులు ఎవరైతే బ్లాక్ చేస్తున్నారో, ఎవరైతే అడ్డుకుంటున్నారో, హామాని వంటి వారు ఎవరైనా ఉన్నారో, లేకపోతే మీకు వ్యతిరేకంగా యాక్సెలరేట్ చేస్తూ మీ యొక్క జీవితాన్ని డిస్ట్రాయ్ చేయాలని యాక్సెలరేట్ చేస్తున్న ప్రతి శక్తులను దేవుడు సైలెన్స్ చేయుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఎవ్రీ పవర్ దట్ ఈస్ ట్రైయింగ్ టు వర్క్ అగైన్స్ట్ యూ, మే గాడ్ సైలెన్స్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. నీకు తెలిసి నీకు తెలియకుండా, ప్రత్యక్షంగా పరోక్షంగా నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధమైన రూపంపబడితే, ఏ వల అయినా వేటకాడు నీ కోసం, నీ కాలు చిక్కబడటం కోసం వేస్తే, నజరేయుడైన యేసు నామములో లెట్ ఇట్ బి డిస్మాంటిల్డ్ ఇన్ జీసస్ నేమ్. అది డిస్ట్రాయ్ చేయబడును గాక. హల్లెలూయా. రాజు అంటున్నాడు, ఏమైనా రివార్డ్ ఇచ్చామా? హావ్ యు గివెన్ ఎనీ రివార్డ్, ఎనీ రికగ్నిషన్ టు మొర్దెకై? ఏమీ చేయలేదు. రాయబడి ఉంది, ఇట్ ఈస్ రికార్డెడ్ బట్ ఇట్ ఈస్ నాట్ రివార్డెడ్. అది రికార్డ్ చేయబడింది కానీ రివార్డ్ చేయబడలేదు. దిస్ ఇస్ వాట్ ఐ ప్రే ఫర్ యూ. హూఎవర్ ఈస్ సర్వింగ్ గాడ్ ఫెయిత్ఫుల్లీ బట్ yet have not seen the blessings, may you receive the reward in Jesus name, in the name of Jesus, in the name of Jesus. అప్పుడే హామాన్ ఎంటర్ అవుతున్నాడు. అప్పుడు రాజు గణపరిచి వాడిని ఏం చేయాలి అని హామాన్ అడిగాడు. రాజు, ఏం చేస్తావు? రాజు గుర్రం అయిపో, రాజు డ్రెస్ అయ్యి, రాజు కిరీటం పెట్టు. చదువుదామండి, లెట్స్ రీడ్ దట్. ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాన్ తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగరి యొద్ద ఆవరణంలోనికి వచ్చి ఉండెను. రాజు సేవకులు ఏలిన వాడు చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలిచి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు గణపరచని అపేక్షించిన వానికి ఏమి చేయవలనని రాజు అతని అడుగగా హామాను, నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచని అపేక్షించను. తనలో తాను అనుకుని రాజుతో ఇట్లనను, ఎనిమీ కేమ్ విత్ అన్ ఈవిల్ ప్లాన్ తో రాజు దగ్గరికి వచ్చాడు. బట్ గాడ్స్ ప్లాన్, చూడండి, ఈ లోకంలో ఉన్న గవర్నమెంట్, ఈ లోకంలో ఉన్న రాజులు ఎవరైనా ఆ రాజు మాట వినాల్సిందే. హల్లెలూయా. దేవుడు అప్పటికే రాజు హృదయాన్ని మార్చేశాడు. శత్రు వేళలోపే రాజు హృదయాన్ని మార్చేశాడు. ఇవి దేవుడే చేయగలండి. ఓన్లీ గాడ్ కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, రైట్? దేవుడు రాజు హృదయంలో ఆల్రెడీ కార్యం చేశాడు. ఏం చేయాలి? రాజు కనపరిచేవాడిని.
అప్పుడు హామాను నన్ను కాకుండా ఎవరిని కనపరుస్తాడు రాజు? హూ ఎల్స్ విల్ హీ హానర్? అని రాజు కనపరిచిన అపేక్షించు వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకుని రాజు వస్త్రంలో రాజు యొక్క గుర్రము రాజు తల మీద ఉంచుకుని రాజు కిరీటము ఒకటి తీసుకుని రాగా గరులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రమును ఆ గుర్రమును పట్టుకొని రాజు కనపరిచిన అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతని ఎక్కించి రాజు వీధిలో అతని నడిపించు రాజు కనపరిచిన అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగనని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని రాజు గుమ్మము వద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగున చేయము. నీవు చెప్పిన దానిలో ఒక్కటియు విడువక అంతయు చేయమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. వండర్ఫుల్. మే దిస్ హ్యాపెన్ టు ఎవ్రీవన్ హూ ఇస్ సర్వింగ్ ఫెయిత్ఫుల్లీ. హల్లెలూయా. అది రికార్డ్ చేయబడి ఉన్నది, రివార్డ్ చేయబడలేదు. కాబట్టి ఈ వేస్ట్ అయిన టైం అంతటికి దేవుడు కాంపెన్సేట్ చేసేసాడు. సీక్రెట్ గా రివార్డ్ చేసే దేవుడు కాదు ఆయన, పబ్లిక్ గా రివార్డ్ చేసే దేవుడు. నువ్వు ఎట్లా చెప్పావు అట్లా ఒక్కటి కూడా తప్పిపోవద్దు. నాట్ ఈవెన్ వన్. యూ డోంట్ మిస్ ఎనీథింగ్. గో అండ్ డూ ఇట్ టు ది మొర్దెకై. రాజు గుమ్మం దగ్గర కూర్చున్న మొర్దెకై. హోలీ స్పిరిట్ గాడ్ మెన్షన్ ఇట్ వెరీ పర్టికులర్లీ. ఎక్కడ ఉన్న మొర్దెకై? ధూళిలో ఉన్న మొర్దెకై, గోనె పట్ట ధరించుకున్న మొర్దెకై, చినిగిపోయిన వస్త్రములు ధరించుకున్న మొర్దెకై, బట్టలు చించుకొని రోదన చేస్తూ అంగలారుస్తూ రాజు వీధుల్లో ప్రవ్వా నా జనాన్ని రక్షించి ప్రవ్వా అని ఏడుస్తున్న మొర్దెకై, ఆ యొక్క గోనె పట్ట ధరించుకొని ఆ యొక్క దిక్కుమాలిన వాడిలాగా విజ్ఞాపన చేస్తున్న మొర్దెకై దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు ఆనర్ యూ. దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు బి హానర్డ్. నిన్ను గణపరిచే సమయం వచ్చింది. నీ దుఃఖం ఎక్స్పైర్ అయ్యే డేట్ వచ్చింది. హల్లెలూయా. నీ దుఃఖము ఆగిపోయే రోజు వచ్చింది. సమస్తము సమకూడి మేలు కలుగుటకై నేను మారుస్తున్నాను. ఎవరైనా ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారా? ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ గోయింగ్ టు టర్న్ అరౌండ్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. నీ యొక్క బ్లెస్సింగ్ కోసము నేను మారుస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ యువర్ సిచ్యువేషన్. నీవు బూడిదలో పొరలాడినట్టుగా ఏడుస్తున్నావేమో, దుఃఖపడుతున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో, సాష్టాంగపడి దేవుని దగ్గర మొరపెడుతున్నావేమో, గోజాడుతున్నావేమో, ఒక పక్కన శత్రువు చేసేది కనబడుతుందేమో. ప్రభా నేను ఎంత పని చేస్తున్నాను, నువ్వు కనీసము ఒక్క రివార్డ్ కూడా లేదా ప్రభా నీకు నీ దగ్గర నాకు అని అనుకుంటున్నారేమో. మేబీ యు ఆర్ ఆస్కింగ్ గాడ్, లార్డ్ ఇట్ ఈస్ is there no reward Lord for me? నాకు ఒక్క రివార్డ్ కూడా లేదా ప్రభా అని అనుకుంటున్నారేమో. ఆల్ దట్ యు ఆర్ సీయింగ్ ఇస్ వాట్ ఎనిమీ ఇస్ డూయింగ్. శత్రువు చేస్తుందే యాక్సిలరేట్ అయినట్లుగా కనిపిస్తుందేమో. డోంట్ ప్లే విత్ గాడ్ అండి. దేవునితో ఆటలాడుకోవద్దు. దేవుని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ గాడ్. ఆయన చేస్తున్నది ఎవరికి కనపడకపోవచ్చు, ఒక రోజు వస్తుంది అది అందరికీ కనపడేలాగా ఆయన మహిమ నీ మీద ప్రకాశింపజేస్తాడు. హల్లెలూయా. ఆ యొక్క నీవు గోనె వేసుకున్న గోనె పట్టని ఆయన తీసేస్తాడు. రాజు వస్త్రము ధరింపజేస్తాడు. హీ విల్ కవర్ యూ, క్లోత్ యూ విత్ ద రాయల్ రోప్. రాజ కిరీటం పెట్టి రాజు గుర్రం మీద ఎక్కించి నవ్వు రాజ వీధులలో తిరిగి రాజు కనపరిచే వారిని ఈ విధంగా చేస్తాడు. దిస్ ఈస్ హౌ the king wants to honor someone. This is how he honors. Hallelujah. Hallelujah. Then the king said to Haman, hurry, take the robe and the horse as you have suggested, and do so for Mordecai the Jew. Mordecai the Jew. Mordecai the Jew. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి అక్కడ మెన్షన్ చేశారు. యూదుడైన మొర్దెకై, గుమ్మము దగ్గర ఉన్న మొర్దెకై, గోనె పట్ట ధరించుకున్న మొర్దెకై, బూడిదలో ఉన్న మొర్దెకైకి అలాగ చేయి. దేవుని నమ్ముకుని అవమానపడుతున్న ఆ విశ్వాసికి, టు అ బిలీవర్ who believed God but yet in ashes, నీ కన్నీటితో ఉన్న ఆ బిడ్డకి, దుఃఖంలో ఉన్న ఆ బిడ్డకి, అవమానము పొందిన ఆ బిడ్డకి అలాగుంచి నిన్ను గణపరిచే దినం ఒక రోజు వస్తుంది. దేర్ విల్ కమ్ ఎ డే వేర్ గాడ్ విల్ ఆనర్ యూ. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, నేను చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్ తో కూడా చెప్తున్నాను. కొన్నిసార్లు నీ ముఖం మీద డోర్ వేసినట్లుగా కనపడుతుంది. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. పీపుల్ మైట్ రిజెక్ట్ యూ. డోంట్ గెట్ డిసప్పాయింట్. మనుషులు రిజెక్ట్ చేయొచ్చు. డోంట్ గెట్ డిసప్పాయింట్. వాట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ హార్ట్ నోబడీ కెన్ హైడ్ ఇట్. నీ హృదయంలో మండుచున్న అగ్నిని ఎవ్వరు దాచిపెట్టలేరు. నీవు దాచిపెడదామన్నా దాచిపెట్టబడదు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు హైడ్ ఇట్, యూ కాంట్ హైడ్ ఇట్ యువర్ సెల్ఫ్. నీవు హైడ్ చేయలేవు. వెన్ గాడ్ వాంట్స్ టు ఎక్స్పోజ్ యూ, వెన్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, వెన్ గాడ్ వాంట్స్ టు ఆనర్ యూ, దేర్ ఇస్ నో మ్యాచ్. మనకు మనం ఆనర్ చేసుకో అవసరం లేదు. మనల్ని మనం కనపరచుకున్న అవసరం లేదు. మన గురించి మనం గొప్పలు చెప్పుకునే అవసరం లేదు. లెట్ గాడ్ do it. దేవుడు మీ పక్షాన్ని మాట్లాడేవాడు. He has a big amplifier. ఆయన దగ్గర ఉన్న యాంప్లిఫైయర్ ఈ లోకంలో ఎవరి యాంప్లిఫైయర్ సరిపో. లెట్ గాడ్ డిఫెండ్ యూ. లెట్ గాడ్ స్పీక్ ఆన్ యువర్ బిహాఫ్. దేవుడు మాట్లాడినివ్వండి మీ పక్షం. లెట్ గాడ్ పుట్ యువర్ ఫేవర్ అపాన్. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా ఉంటే కాలేజెస్ లో, స్కూల్స్ లో దేవుని యొక్క కృప వారి మీద మెండుగా ప్రకాశించునుగా. మీరు చేసే ప్రతిదీ ఇట్స్ రికార్డెడ్ అండి. అండ్ ఇన్ డ్యూ టైమ్ ఇట్ విల్ బి రివార్డెడ్. అది రికార్డ్ చేయబడింది, ఖచ్చితంగా రివార్డ్ చేయబడుతుంది. మీకు స్పెషల్ ప్రివిలేజ్. దోస్ హూ ఆర్ సర్వింగ్, యూ హ్యావ్ ఎ స్పెషల్ ప్రివిలేజ్ విత్ గాడ్. చాలా స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి. మనుషుల కోసం అందుకే సర్వ్ చేయొద్దు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. హీఈస్ ఫెయిత్ఫుల్ గాడ్. డోంట్ సర్వ్ ఫర్ ద పీపుల్, ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్. మనుషులు చూస్తారు కాబట్టి సర్వ్ చేయొద్దు.
హృదయాన్ని పరిశీలించే దేవుని కోసం ప్రేమతో, ఆయన మీద ఉన్న ప్రేమతో సర్వ్ చేద్దాం. అందుకనే రాజు అంటాడు దానియేలుతో, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను ఈ యొక్క సింహాల బోను నుంచి తప్పించనా? Daniel, is the Lord able to serve you, deliver you? The Lord whom you serve is able to deliver you. నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా? దేవుని సేవ చేసే వాళ్ళకి స్పెషల్ కింగ్డమ్ ప్రొవిజన్స్. అది సింహాల బోనైనా, అగ్నిగుండం అయినా, అది డీప్ వాటర్స్ అయినా, you have a special favor, special provision. The angels will follow you. God will protect you. Hallelujah. It's an honor to serve God. It's an honor to serve God. దేవుని సేవ చేయడం అనేది ఒక గొప్ప ఘనత. మనుషులు తృణీకరించిన దేవుని దృష్టిలో అది విలువైనది. ఇట్స్ అన్ ఆనర్ టు సర్వ్ గాడ్. హల్లెలూయా. ఒక రాజే మొర్దెకైకి రివార్డ్ ఇవ్వగలిగితే మరి దేవుడు నీ జీవితంలో నీకు రివార్డ్ ఇవ్వడా? హీ విల్ రివార్డ్ యూ. ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు, ఆలస్యం అయిన దానికి కాంపెన్సేట్ చేస్తాడు దేవుడు. ఇట్ మే బి డిలేడ్ బట్ ఇట్ ఈస్ నాట్ డినైడ్. హీ విల్ కాంపెన్సేట్ ఫర్ ద డిలే. మొర్దెకైకి వెంటనే జరగలేదు అది, కానీ కరెక్ట్ టైంలో దేవుడు ఇచ్చాడండి. మొర్దెకై ఉరికాంబం గురించి హామాన్ మాట్లాడడానికి వచ్చాడు, కానీ రాజు ఘనత గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. డెత్ అండ్ లైఫ్ మెట్ బట్ లైఫ్ వన్. హల్లెలూయా. ఈవిల్ ఎన్కౌంటర్ చేయడానికి వచ్చాడు, కానీ జీవము జయించింది. దేవుని ప్లాన్ జయించింది. ఈవిల్ ప్లాన్ అండ్ గాడ్స్ ప్లాన్ కేమ్ ఇన్ కాంటాక్ట్, బట్ గాడ్స్ ప్లాన్ వన్. హల్లెలూయా. ఈవిల్ ప్లాన్, దేవుని యొక్క ప్లాన్ రెండు కొల్లైడ్ అయినాయి. దేవుని యొక్క ప్లాన్ నెరవేరింది. మీ జీవితంలో కూడా అంతే. ఈవిల్ ప్లాన్ ట్రై చేస్తూ ఉంటాడు, కానీ నీ జీవితంలో దేవుని ప్లాన్ నెరవేరాలి. గాడ్స్ ప్లాన్ షుడ్ బి అకంప్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్. దానికి ఏం చేయాలి? మనం ప్రార్థన యందు, వాక్యం యందు, దేవుని పరిచర్య యందు ఎడతెగక ఉండాలి. మీరు ప్రార్థన చేసుకోకపోతే బై డిఫాల్ట్ ఈవిల్ ప్లాన్ జరుగుతుందండి. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, డిఫాల్ట్ గా ఈవిల్ ప్లాన్ జరుగుతుంది. మీరు ప్రార్థన చేసుకోకపోతే, ఒకవేళ మీరు ఇంకా దేవుని సర్వ్ చేసే అవకాశం ఉండి చేయకపోతే, చూడండి, చాలా బ్లెస్సింగ్స్ పోగొట్టుకుంటాం. వి విల్ లూజ్ ది బ్లెస్సింగ్స్. బట్ ప్రార్థన చేసుకునే వాళ్ళు, సర్వ్ చేసే వాళ్ళు, దేవుని కోసం నమ్మకంగా యథార్థంగా జీవించే వాళ్ళు, నేను ఇంత దేవుని కోసం చేస్తున్నాను, నాకేం వస్తుంది అన్న డిసప్పాయింట్మెంట్ లో ఉండద్దు. మిమ్మల్ని గణపరిచే రోజు ఒకటి వస్తుంది. మీ బూడిద వస్త్రం తీసే రోజు ఒకటి వస్తుంది. బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే రోజు ఒకటి వస్తుంది. The day will come when God wants to honor you with a royal robe, with a royal crown on your head. He will turn every insult into honor. ప్రతి ఇన్సల్ట్ ని ఆనర్ గా ఆయన మారుస్తాడు. Every cursed word into a blessing. ప్రతి శాపవచనం ఒక బ్లెస్సింగ్ గా మారుస్తాడు. మీరే ఆశ్చర్యపోతారు, దేవుడా చేసింది ఇది. హల్లెలూయా. మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మీ మీద ప్రేమ చూపించడం మొదలు పెడతారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అవ్వదబ్బా, వాళ్ళ మీద ప్రేమ చూపించేస్తున్నారని కన్ఫ్యూజ్ అవ్వ. ఇట్స్ గాడ్స్ హ్యాండ్ బిహైండ్ దట్. దేవుని యొక్క హస్తము వారి వెనకాల ఉండి పనిచేస్తుంది. ఇట్స్ గాడ్స్ హ్యాండ్ బిహైండ్ దట్ ఈస్ వర్కింగ్. హల్లెలూయా. ఆయన అదృశ్యమైన హస్తము చేస్తున్న యొక్క పనిని మీరు మర్చిపోవద్దండి. డోంట్ ఫర్గెట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు చెప్పిన దాని అంతటిలో ఒక్కటియు విడువక అంతయు చేయమని హామానునకు ఆజ్ఞ ఇచ్చాడు రాజు. ఈరోజు దేవుడు నీ గురించి ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆనర్ మై చైల్డ్. May God remember everything that you have done for him. మీరు చేసే ప్రతిదీ దేవుడు జ్ఞాపకం చేసుకొనును గాక. మీరు విత్తే ప్రతి విత్తనము దేవుడు జ్ఞాపకం చేసుకొనును గాక. Every seed that you are sowing, may God remember that. Hallelujah. 1,000-fold reward in Jesus' name. In the name of Jesus. In the name of Jesus. మీరు కార్చే ప్రతి కన్నీటికి దేవుడు ప్రతిఫలము దయచేయును గాక. మీరు దేవుని బిడ్డలకు చూపిస్తున్న ప్రేమ దేవుడు ఆయన దానికి ప్రతిఫలము దయచేయును గాక. మే గాడ్ రివార్డ్ యు ఫర్ దట్ అండి. మే గాడ్, మీరు సో చేస్తున్నారేమో, ఇంకా మీరు మీ జీవితంలో ఉన్న కరువు కాలం అలాగే ఉందేమో, బ్యారన్నెస్ అలాగే ఉందేమో. ఐ ప్రే ఓవర్ ది సీడ్. ఆ సీడ్ మీద నేను ప్రార్థన చేస్తున్నానండి ఇన్ జీసస్ నేమ్. మీరు ఆ యొక్క సీడ్ అబండెంట్ హార్వెస్ట్ దేవుడు మీకు దయచేయును గాక ఆ విత్తనం ద్వారా. ఎవ్రీ ఫెమిన్, ఎవ్రీ కర్స్ ఓవర్ యువర్ లైఫ్ బి బ్రోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ జీవితం మీద ఉన్న ప్రతి కర్స్, ప్రతి బ్యారన్నెస్ నజరుడైన యేసు నామములో బ్రేక్ చెయ్యబడును గాక. ఆ విత్తనం ఏదైతే మట్టి పెళ్లను పెకిలించి మొక్క వస్తుందో, ఆ విధంగా మీ జీవితంలో ఉన్న ప్రతి స్టబర్నెస్ ని బ్రేక్ చేసి ఆ విత్తనము మొలిచి మీకు 100 పంట దయచేయును గాక యేసు నామములో. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. 16th verse కూడా చదువుతున్నానండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము నుండి స్మరించుచుండు వారి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. Then those who feared the Lord spoke to one another, and the Lord listened and heard them. So a book of remembrance was written before him for those who fear the Lord and who meditate on his name. So there is a book of remembrance. దేవుని యందు భయభక్తులు గల వారి గురించి, దేవునిని సర్వ్ చేసే వాళ్ళ గురించి, మీ గురించి, ఎవరైతే దేవుని కోసం ఆయన నామంలో ఏది చేస్తున్నారో, ఏది చేసినా సరే రాయడానికి దేవుడు అంట ఒక జ్ఞాపకార్థంగా
ఒక బుక్ ని తెరిచాడట. ఆ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ ఇస్ ఓపెన్. హల్లెలూయా. జాయిస్ కోసం ఒక బుక్ ఓపెన్ చేశాడు దేవుడు. మీ పేరు పెట్టుకోండి, మీకోసం దేవుడు ఒక బుక్ ఓపెన్ చేశాడు. మీరు చేసిన ఆయన నామంలో చేసిన ప్రతిదీ ఆయన అక్కడ రాసుకుంటున్నాడు. మోషే విజ్ఞాపన చేశాడు, దేవుడు బైబిల్లో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. సమూయేలు విజ్ఞాపన చేశాడు, దేవుడు రాశాడు దీంట్లో. హల్లెలూయా. మీరు విజ్ఞాపన చేశారు, ఈ బైబిల్లో లేకపోవచ్చు, కానీ ఆయన యొక్క బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ లో రాయబడి ఉంది. మీరు సో చేస్తున్న సీడ్ ఆయన బుక్ లో రాయబడి ఉంది. మీరు సర్వ్ చేస్తున్నారు, ఎవరు చూసినా చూడకపోయినా మీ యొక్క యథార్థంగా మీరు దేవునికి సేవ చేస్తున్నారు, ఆ బుక్ లో రాయబడి ఉంది. ఇట్ ఈస్ రిటన్, ఇట్ ఈస్ రిటన్. అప్పుడు దేవుడు అంటున్నాడు 18th వర్డ్స్, అప్పుడు నీతి గల వారెవరో దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించి వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందరు. గాడ్ విల్ షో అ డిఫరెన్స్ బిట్వీన్ ద వికెడ్ అండ్ ద రైచస్. నీతి గల వారికి దుష్టులకి మధ్యలో దేవుడు తేడా చూపిస్తాడంట. డెఫినెట్ గా చూపిస్తాడు నీతి గల వారికి దుష్టులకి. కానీ దేవుని సేవించే వారికి సేవించని వారికి మధ్యలో కూడా తేడా చూపిస్తాడంట. బిట్వీన్ వన్ హూ సర్వ్ గాడ్ అండ్ దోస్ హూ డోంట్ సర్వ్. అంటే ఆయన కోసం పరిచర్య చేసే వారికి పరిచర్య చేయని వారికి మధ్యలో కూడా తేడా చూపిస్తాడంట. హల్లెలూయా. ఫేమస్ స్కూల్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్లో జాయిన్ చేయాలనుకోండి మీ పిల్లల్ని, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? స్కూల్లో ఫ్యాకల్టీగా ఉన్న టీచర్స్ పిల్లలకి ఇస్తారు కదా. ముందు టీచర్స్ పిల్లలకి, స్కూల్లో అడ్మిన్ గా చేసే వాళ్ళకి, ముందు స్కూల్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు, ఆ తర్వాత బయట వాళ్ళకి ఇస్తారు. అవునా? సింగపూర్ లో అయితే అంతే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ ఫ్యాకల్టీకి ఇస్తారు. సో ఆ ఫ్యాకల్టీకి కొన్ని సీట్స్ రిజర్వ్ అయిపోయి ఉంటాయి. అవునా? సో అది దేవుని సేవ చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి, ఏ బ్లెస్సింగ్ లోనైనా సరే. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎవరు ఏ పరిచర్యలో లేకపోతే ఇక్కడ నుంచి నేను సేవ చేస్తాను అక్క, ఐ వాంట్ టు సర్వ్, ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ ఇన్ LSM ప్లీజ్ టెక్స్ట్ మీ, అండ్ యూ డోంట్ హ్యావ్ టు కీప్ యువర్ హ్యాండ్స్ ఇన్ సో మెనీ థింగ్స్. చాలా వాటిలో చేయబట్ట అవసరం లేదు, అన్ని చేయదగినవే. నేను అందులో ఉంటా, ఇందులో ఉంటాను, నా మినిస్ట్రీలో ఉంటా, ఈ మినిస్ట్రీలో 10 మినిస్ట్రీలు చూస్ చేసుకోబాకండి. దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచిన ఒక్క మినిస్ట్రీ చూస్ చేసుకోండి, దాంట్లో సర్వ్ చేయండి. సర్వ్ ఇన్ దట్. అండ్ ఇఫ్ యూ ఆర్ బ్లెస్డ్ ఇన్ LSM, ఒకవేళ మీరు LSM లో బ్లెస్ అయితే కనుక ఐ వాంట్ యూ టు బీ అ పిల్లర్ ఇన్ LSM లో ఒక స్తంభంగా మీరు ఉండాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఇఫ్ యూ ఆర్ జాయినింగ్ ఫ్రమ్ అదర్ చర్చ్, వేరే చర్చెస్ నుంచి కనుక మీరు జాయిన్ అయితే సర్వ్ దేర్ ఫెయిత్ఫుల్లీ గా దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాడో అక్కడ సర్వ్ చేయండి. రిసీవ్ యువర్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. బట్ దోస్ హూ ఆర్ సర్వింగ్ ఇన్ LSM, యు ఆర్ కవర్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం ఈ రోజున. మే గాడ్ రిమెంబర్ ఆల్ దట్ యు హావ్ డన్ ఫర్ హిమ్. ఆయన గురించి మీరు చేసిన ప్రతిదీ దేవుడు జ్ఞాపకం చేసుకొని మీ జీవితంలో ఒక గొప్ప దీవెన మీకు అనుగ్రహించును గాక నజరేయుడైన యేసు నామములో. హల్లెలూయా. మొర్దెకైకి టైం వచ్చింది, దేవుడు గణపరిచాడు. అప్పటిదాకా బూడిదలో ఉన్నాడు మొర్దెకై. చినిగిపోయిన బట్టలు వేసుకొని తన వస్త్రములు చింపుకొని అంగలార్చాడు, ప్రార్థన చేశాడు. హి టోర్ హిస్ క్లోత్స్, హి ప్రేయిడ్. ఆయన బూడిదనంత తల మీద వేసుకుని అంగలార్చాడు. హల్లెలూయా. బట్ దట్స్ నాట్ పర్మనెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అది పర్మనెంట్ కాదు మొర్దెకై. హల్లెలూయా. దేర్ విల్ కమ్ ఎ టైం, బూడిద వేసుకున్న నీ తల మీద నేను కిరీటాన్ని చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఐఎమ్ సీయింగ్ ఎ క్రౌన్. నీవు చేసినది మనుషులు చూడకపోవచ్చు, బట్ ఐఎమ్ సీయింగ్ ఎ క్రౌన్. హల్లెలూయా. 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 ఈవిల్ ఇస్ ప్లానింగ్ వెరీ ర్యాంపెంట్లీ అగైన్స్ట్ యు. చాలా నీకు అగైన్స్ట్ గా సైతాను చాలా ప్రయత్నిస్తున్నాడు, బట్ కానీ మై ప్లాన్ విల్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. ఆఖరికి ఏమైందో తెలుసా అండి? రాజు ఉంగరాన్ని తీసి మొర్దెకైకి ఇచ్చాడు. కింగ్ గేవ్ హిస్ రింగ్ టు మొర్దెకై. ఇచ్చి నీ ఇష్టం నువ్వు రాసుకోపో మొర్దెకై, సైన్ ఇట్. హల్లెలూయా. అబ్బా, గుమ్మం దగ్గర కూర్చున్న మొర్దెకైకి సింహాసనం దగ్గర కూర్చోబెట్టి ఉంగరాన్ని ఇచ్చాడండి. ఈ రోజున నీ పొజిషన్, నా పొజిషన్ కూడా అదే. దిస్ ఇస్ యువర్ పొజిషన్ అండ్ మై పొజిషన్. గుమ్మం దగ్గర ఎక్కడో దిక్కుమాలిన స్థలంలో ఉన్న మనల్ని తీసుకొచ్చి ఆయన రక్తంతో కడిగి ఆ మలిన వస్త్రాలను తీసివేసి రాజ వస్త్రాలను ధరించి ఆయన ఉంగరాన్ని మనకిచ్చి నౌ యు రైట్ ఇట్. హల్లెలూయా. నీకు ఇష్టమైంది రాసుకోమడు. దట్ ఈస్ యువర్ ప్లేస్. తండ్రి కుడి పార్శ్వన యేసుక్రీస్తులో ఆయన మనల్ని కూర్చుండబెట్టాడు. అదే నీ పొజిషన్. అది ఒకవేళ ఈ లోకంలో బూడిదలో ఉన్నట్లుగా ఉండొచ్చు, బట్ యు ఆర్ అట్ ఫాదర్స్ రైట్ హ్యాండ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తులో తండ్రి కుడి పార్శ్వన నీవు ఉన్నావు. వాగ్దానం తీసుకో, రాసుకో నీ జీవితాన్ని. రైట్ ద ప్రామిస్ అండ్ ప్రే ద ప్రామిస్. హల్లెలూయా. ఎంత కాలము సైతాన్ని నీ జీవితంలో ఏలనిస్తావు? అసలు అంటారు కదా, చీమునెత్తిరుందా అంటారు. రోషం ఉందా? రోషం కలిగిన క్రైస్తవులాగా ఉంటున్నామా? ఎంతకాలం ఆలస్యం అయిపోతుంది, ఎంతకాలం డిలేస్ జరుగుతున్నాయి. దానికి తగిన ప్రార్థన మనం చేస్తున్నామా? నవ్వుతున్నాడు సైతాన్ మన జీవితాలను చూసి, కొంతమందిని చూసి. ఒక రోజు రోషంగా ప్రార్థన చేయడం, 4 రోజులు ప్రార్థన చేసుకోకుండా ఉండడం. ప్లీజ్ అండి, లెట్ ద ఫైర్ బర్న్ ఇన్ యువర్ హార్ట్స్. అగ్ని మండనివ్వండి మీ హృదయాలలో. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఐ ప్రే ఫర్ ఎవ్రీ వన్ హూ ఇస్ జాయినింగ్ రెగ్యులర్లీ ఫాదర్ ఇన్ జీసస్ నేమ్. తండ్రి నేచురల్ గా బలహీనులమే మేము, నేచురల్ గా ప్రభువా క్షీణించిపోతూ ఉన్న వారమే మేము, కానీ మంటి కటములైన మాలో మహిమైశ్వర్యముతో నీవు నింపావు ప్రభువా. నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ దట్ యు హావ్ ఫిల్డ్ us with your glory father. మంటితో చేయబడిన పాత్రలను మహిమ పాత్రలుగా చేసావు ప్రభువా. నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకుంటాను? వాట్ కెన్ వి రెండర్ టు యు లార్డ్? తండ్రి సమస్త మహిమ ఘనత నీకే ఆరోపించుకుంటున్నాం. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఎవరైతే LSM లో ఫెయిత్ఫుల్ గా సర్వ్ చేస్తున్నారో ఐ ప్రే 100-fold బ్లెస్సింగ్ ఓవర్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. వారికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లకుండా ఉండను గాక యేసు నామములో. యేసు నామములో every evil plan be exposed in the name of Jesus. Every Haman be exposed in the name of Jesus. ప్రతి హామాను
ఎక్స్పోజ్ చేసి దేవుడు మీ జీవితంలో నుండి తీసివేయును గాక యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ ఆల్టర్ దట్ ఈస్ డిజైన్డ్ అగేన్స్ట్ యూ బి రిమూవ్డ్ ఇన్ జీసస్. మీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆల్టర్ నజరేయుడైన యేసు నామములో తీసివేయబడును గాక. మీ జీవితంలో ఉన్న ప్రతి డిలే బి క్యాన్సిల్డ్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి డిలే క్యాన్సిల్ చేయబడును గాక మీ జీవితంలో యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మీరు దేవుని కోసం చేసిన పరిచర్య అది రికార్డ్ చేయబడింది, కానీ మీరు ఇంకా రివార్డ్ చూడలేదు. మీరు ఇన్ జీసస్ నేమ్ మే యు సీ ద రివార్డ్. హల్లెలూయా. మీరు చేసిన ప్రతి పనికి మీ ప్రతిఫలము యేసు నామములో చూతురు గాక. ఇన్ జీసస్ నేమ్. తగిన సమయమందు ఆయన అందరి ముందు మీ యొక్క తల పైకెత్తి మిమ్మల్ని హెచ్చించును గాక. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ మీదకి వచ్చిన ప్రతి ఇన్సల్ట్ ఘనతగా మార్చబడును గాక. ప్రతి ఇన్సల్ట్ ఘనతగా మార్చబడును గాక. బూడిదలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తల పైకెత్తి మీ దుఃఖమును నాట్యముగా మార్చి ఆనంద తైలముతో మిమ్మల్ని అభిషేకించును గాక. హల్లెలూయా. మే గాడ్ అనాయింట్ యు విత్ ద ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్, విత్ ద ఆయిల్ ఆఫ్ జాయ్. మీ ఎముకలను బలపరచును గాక దేవుడు. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో మీ యొక్క గృహములు నీరు కట్టిన తోట వలె ఉండును గాక. యేసు నామములో మే యువర్ ఫ్యామిలీస్ బి లైక్ a well watered garden. Hallelujah. Every evil plan of the enemy be reversed in Jesus name. రాజు వస్త్రము, రాజు కిరీటము, రాజు ఉంగరము పెట్టుకుని ఉన్న ఘనత ప్రతి ఒక్కరికి ఆయన యందు యథార్థంగా సేవ చేసే వారికి దయచేయబడును గాక. ఆమేన్. ఏదైతే మీరు దేవుని కోసం చేస్తున్నారో అలసిపోకుండా దేవుడు మీ చేతులను బలపరచబడును గాక. లార్డ్ ఐ ప్రే ఈవెన్ LSM team whatever they are doing, Lord I pray strengthen their hands, strengthen their hearts. పరిశుద్ధాలను బలపరచు, చేతులను బలపరచు ప్రభువా. తండ్రి వారు చేస్తున్న ప్రయాసం వ్యర్థము కాదు అని ప్రభా వారి జీవితంలో మరొకసారి ప్రభా నిర్ధారించమని అడుగుతున్నాను ప్రభా. ఐ ప్రే ఫర్ స్పెషల్ కింగ్డమ్ బ్లెస్సింగ్, కింగ్డమ్ ప్రొవిజన్, కింగ్డమ్ ప్రొటెక్షన్. నాయన రాజు యొక్క ప్రొవిజన్, రాజు యొక్క ప్రొటెక్షన్, రాజు యొక్క ఘనత ప్రభా సేవ చేస్తున్న ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాను. ఆకాశవాకిళ్ళు కప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కృమ్మరించమని చాపబడిన రాజదండము ఉన్న సంవత్సరంలో మేమున్నాం ప్రభా. Lord I pray we are overcomers. జయించువారు, జయించడానికి కృప చూపించు. God loves you. May his love strengthen you. May his love enable you. May his love make you an overcomer. You are an overcomer. Let every confusion be removed. Let there be peace in the family. కుటుంబాలలో సమాధానం దయచేయమని అడుగుతున్నాను. నీకే ఎంత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సమస్త మహిమ ఘనత నీకే ఆరోపించుకున్నాను. మమ్మల్ని అందరినీ బంగారు హస్తాలకు సమర్పించుకుంటా యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus name I pray. Amen and amen and amen.